ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సూర్యాభాయ్ అలియాస్ సూర్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరి వద్ద నుంచి 32 లక్షల మేర వసూలు చేసి మోసం చేశారనే ప్రధాన ఆరోపణతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యవహారంలో 2 వేర్వేరు పోలీస్ స్టేషన్స్లో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణను వేగవంతం చేశారు. పోలీస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి సూర్యాభాయ్పై లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. తనకు మార్కెట్ ధర కంటే సరసమైన ధరకే భారీగా బంగారు ఆభరణాలు సరఫరా చేస్తానని సూర్యాభాయ్ గట్టిగా నమ్మబలికాడని బాధితుడు పేర్కొన్నాడు. ఆ మాటలు నిజమేనని నమ్మి విడతల వారీగా సుమారు 32 లక్షల నగదును సూర్యాభాయ్కి ముట్టజెప్పినట్లుగా వివరించారు. అయితే డబ్బులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా సూర్యాభాయ్ మాత్రం ఆభరణాలను ఇవ్వకుండా తిరిగి నగదును చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. मैं बिजनेस करता हूँ, मेरा गोल्ड बिजनेस है. बाहर से गोल्ड मंगाता हूँ, गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को. 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले तो ये लोग हमारा सही है बोल के समझे. किसका भी ये लोग जो है मशूरा नहीं लेके एक बार जो है 10 लाख दिए. 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट. अरे एक kg का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है. ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए एडवांस. 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना. 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दिए थे, वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले. ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ. उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसा दिए तो आ जाता, गोल्ड आता, नहीं तो नहीं आता बोले तो फिर इनका गोल्ड उनका वाइफ का सोना बेच के और 12 लाख रुपए दिए. टोटल 32 लाख ले लिए. लेने के बाद क्या बोला उन्होंने, 50 लाख देना ना, 32 लाख दिए. अब इससे नहीं होता बोल के और पैसा लाओ बोल तो पैसा नहीं हुआ, नहीं ला सका. इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा, नहीं वो बाहर से इधर से आ रहा उधर से आ रहा बोल के रोज़ाना घुमाते 1 महीने हो गया, 2 महीने हो गए, तीसरा महीने हो गया, चौथा महीने हो गया. 6 महीने में क्या बोले उन्होंने, ज़्यादा बात करे तो मेरे को सज्जनार जो है मेरा पार्टनर है, सज्जनार CP सज्जनार साहब मेरा पार्टनर है. और रेवंत रेड्डी साहब मैं उसको इलेक्शन में 5 करोड़ रुपए उसको दिया. और उनका भाई कोंडल रेड्डी मेरा दोस्त है. अगर ज़्यादा बात करे तो तुम लोगों को अंदर करा तुम बोल के डरा है. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఘటనలన్నీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీంతో సాంకేతిక నియమాల ప్రకారం అత్తాపూర్ పోలీసులు తొలుత 0 FIR నమోదు చేశారు. ఆ తర్వాత సదరు కేసు ఫైళ్లని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు వీలుగా నారాయణగూడ పోలీసులకు బదిలీ చేశారు. ఇది మాత్రమే కాకుండా సూర్యాభాయ్కి పోలీస్ శాఖ నుంచి మరొక ఊహించని షాక్ తగిలింది. గతంలో ఆయన ఒక నిర్దిష్ట అంశంపై పోలీసులను ఆశ్రయించి కొన్ని ఆరోపణలతో ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై అత్తాపూర్ పోలీసులు అంతర్గతంగా అత్యంత లోతుగా విచారణ చేపట్టారు. ఆ దర్యాప్తులో సూర్యాభాయ్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, నిరాధారమైనవని అధికారులు తేల్చారు. ప్రభుత్వ వ్యవస్థలను, పోలీసులను ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు గాను సూర్యాభాయ్పై ప్రత్యేకంగా చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం
ప్రస్తుతం ఈ 2 కొత్త కేసులకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అత్తాపూర్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ 2 కేసుల్లోనూ సూర్యాభాయ్ని ఇప్పటి వరకు అధికారికంగా అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. 32 లక్షల వసూళ్ల చీటింగ్ అంశాన్ని నారాయణగూడ పోలీసులు ప్రత్యేకంగా టేకప్ చేసి బాధితుడి లీగల్ స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేస్తుండగా తప్పుడు సమాచారం సృష్టించిన వ్యవహారాన్ని అత్తాపూర్ లీగల్ టీం పరిశీలిస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు తాను అత్యంత సన్నిహితున్నని నమ్మించి విదేశీ బంగారం పేరిట లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడినట్లుగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు అతన్ని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సూర్యకుమార్ కొద్ది రోజులుగా ఒంటి నిండా కేజీల కొద్ది బంగారు ఆభరణాలను ధరిస్తూ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్గా సోషల్ మీడియా, టీవీ ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ను అడ్డం పెట్టుకుని తనకు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో బలమైన సంబంధాలున్నాయని ప్రచారం చేసుకున్నాడు. తమ వద్ద తక్కువ ధరకే విదేశాల నుంచి తెప్పించిన ఒరిజినల్ బంగారం ఉందంటూ నమ్మించి పలువురు నుంచి లక్షలాది రూపాయల అడ్వాన్సులు వసూలు చేసి ఆ తర్వాత మొహం చాటేసినట్లుగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు అతడు ధరిస్తున్న భారీ ఆభరణాల విశ్వసనీయతపై, అతడి వెనుక ఉన్న ఇతర లింకుల మీద లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్గా ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భవితను అడిగి తెలుసుకుందాం. భవిత, అంటే ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు సూర్యాభాయ్. ఆయనకి కొత్త చిక్కులు వచ్చాయనే చెప్పొచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు అంటూ కూడా ఈ మోసాలకు పాల్పడినట్టుగా అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షల రూపాయలు వసూలు చేశాడు సూర్య. అంటే తక్కువ అంటే ఎప్పుడూ తన వంటి మీద బంగారం వేసుకుంటూ ఉంటాడు, అలాగే కనిపిస్తూ ఉంటాడు జనాలకి. సో అలాగే తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానంటూ కూడా టోకరా వేశాడు. 32 లక్షల రూపాయలతో చీటింగ్, ఇంకా తప్పుడు ఫిర్యాదులపై అయితే 2 కొత్త కేసులు అయితే ఈయనపై అయితే నమోదైనట్టుగా కూడా చూపిస్తున్నారు. అయితే లోతైన దర్యాప్తు కోసం అయితే కేసును నారాయణగూడ పోలీసులకు అయితే బదిలీ చేసినట్టుగా అయితే పోలీసులు తన ఫిర్యాదులో అయితే తెలిపారు. అయితే పోలీస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం అయితే చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి సూర్యాబాయ్పై అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. అంటే తన దగ్గర తక్కువ మార్కెట్ కంటే తక్కువ ధరకే బంగారాన్ని, ఆభరణాలు సరఫరా చేస్తానని కూడా సూర్యాబాయ్ గట్టిగా తనకి నమ్మించాడు అని అయితే బాధితుడు పేర్కొన్నారు. అలాగే ఆయన చెప్పిన మాటలు నిజమేనని నమ్మి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఒక 32 lakhs వరకు సూర్యాబాయ్కి అయితే ఆయన అప్పచెప్పినట్లుగా అయితే పోలీసులు వివరించారు. అయితే డబ్బులు తీసుకొని చాలా కాలం గడుస్తున్నా కూడా సూర్యాబాయ్ మాత్రం ఆభరణాలు ఏవైతే జ్యువెలరీ ఇస్తానని అయితే ఏవైతే మాట చెప్పాడో అవి ఇవ్వకుండా తిరిగి డబ్బులు ఏవైతే చెల్లించమని అడుగుతుంటే కూడా తప్పించుకొని తిరుగుతున్నాడైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ కేసులో అయితే నమోదు చేశాడు. అయితే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఘటనలన్నీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నిర్ధారణ అయింది. అయితే దీంతో కొంచెం సాంకేతిక నియమాల ప్రకారం అయితే అత్తాపూర్ పోలీసులు ఫస్ట్ 0 FIR అయితే నమోదు చేశారు. ఆ తర్వాత సదర్ కేసు ఫైళ్లను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కూడా వీలుగా ఉన్నట్టు నారాయణగూడ పోలీసులకు అయితే బదిలీ అయితే చేశారు శ్వేత. అయితే ప్రస్తుతం ఈ 2 కొత్త కేసులకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అత్తాపూర్ పోలీసులు అయితే క్లారిటీగా చెప్పారు. అంటే ఈ 2 కేసుల్లోనూ సూర్యాబాయ్ను ఇప్పటి వరకు అధికారికంగా అరెస్ట్ చేయలేదని కూడా చెప్పారు. అంటే 32 లక్షల వసూల్లో చీటింగ్ అంశాన్ని నారాయణగూడ పోలీసులు ప్రత్యేకంగా టేకప్ చేసి ఎవరైతే బాధితుడు సూర్య ఉన్నాడో తన లీగల్ స్టేట్మెంట్లను కూడా రికార్డులు చేస్తుండగా ఇక ఇదంతా తప్పుడు సమాచారం సృష్టించిన వ్యవహారం అని అత్తాపూర్ లీగల్ టీం అయితే పరిశీలిస్తుంది. అయితే మరోవైపు కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు కూడా తాను అత్యంత సన్నిహితుడని నమ్మించి బయట నుంచి అంటే అబ్రాడ్ నుంచి బంగారం ఇంకా లక్షలాది రూపాయలకు మోసం చేసినట్లు కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక దీంతో కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు అయితే అతన్ని గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది శ్వేత.
రైట్ బబిత, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భారీ ఆభరణాల విశ్వసనీయత మీద అతను వెనుకున్న ఇతర లింక్స్ మీద ప్రస్తుతం జోరుగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వివాదంలో సూర్యాబాయ్ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా రియల్ గోల్డ్ అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అతని వెనక ఎవరున్నారు, ఎంత రికవరీ చేస్తారనేది వేచి చూడాలి.